కళాకిరణ్ అభిమానులకు, నాటక అభిమానులకు నమస్సుమాంజలు. ఈరోజు సీతాకళ్యాణం నుండి జనకుడు పాడిన ఒక 2 పద్యాలు. దీన్ని వి రాజారావు గారనే ఆయన ఆలపించారు. ఘట్టం. సీత ఉద్యానవనంలో ఉండి ఆ తోట అందాలను ఆస్వాదిస్తుంటే జనకుడు వచ్చి ఏంటమ్మా ఒంటరిగా కూర్చున్నావు అని అడగడం. లేదు తండ్రి, ఎవరు లేకపోతే ఒంటరిని కాదు, ఇక్కడ నాకు ఈ తేనెటీగలు, ఈ నెమళ్ళు, లేళ్ళు ఇవన్నీ స్నేహితులు, అందుగురించి నేను వీళ్ళందరితో కలిసి ఉన్నాను అని చెప్పడం. దానికి ఆయన అవునమ్మా అని చెప్పేసి, తోట ఇంత అందంగా ఉంది దేవుడు సృష్టించాడని చెప్పేసి దాని మీద పద్యం. తర్వాత స్వయంవర సభలో రాముడు, లక్ష్మణుడు, రావణుడు, విశ్వామిత్రుడు వీళ్ళంతా స్వయంవరానికి వచ్చి వదిలేసి ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకుంటారు. దానికి కినుక వహించి జనకుడు, అయ్యా వచ్చింది మీరేమో స్వయంవరానికి వచ్చారు, స్వయంవరానికి వచ్చి సొంతంగా యుద్ధానికి సిద్ధమవుతున్నారు ఒకళ్ళను, అది మంచిది కాదు అని ఈ స్వయంవరం జరిగేలా చూడండి అని చెప్పడం 2వ పద్యం. ఈ 2 కూడా వి రాజారావు గారు ఆలపించారు. ఆయన చాలా మంచిగా ఆలపించారు. చూడండి, ఒకసారి వినండి, విని ఆనందించండి. అంత ఆశ్చర్యమేమన్నదమ్మా, ఈ వనభూములు పవిత్రములకు చేతనే సర్వసంగ పరిత్యాగులై నిత్య తపోధనులై కేవలం నారాయణ నామస్మరణ మాత్రానంద చిత్త స్వరూపులకు ఈ మునుపంగులు సైతము నివసించడు. ఇన్నెందు చూచినను జ్ఞానమును ఉపదేశం దృశ్యములే కదా, అందుకు నిదర్శనముగా ఈ మధుపట్టిక ముందు చూడు. ఎందుకే అప్రస్తుత కలహములు